వాళ్ళు కూడా నాకు శత్రువులు కాదు, వాళ్ళు నా దోస్తులే, మిత్రులే. కాకపోతే మీ ప్రవర్తన మార్చుకోండి దయచేసి. ఓనర్ ఉన్నా లేకపోయినా ఆ పనిలో దేవుణ్ణి చూసుకోండి. మీరు ఓనర్ చూడకపోయినా అదే క్వాలిటీ చేయండి, చూసినా అదే క్వాలిటీ చేయండి. అప్పుడే మీ విలువ, మీ నమ్మకం, మీ ఫ్యూచర్ బాగుంటుంది. దయచేసి పని దొంగలుగా మారకండి. తక్కువ పని చేసి ఎక్కువ ధనాన్ని ఆశించకండి. అలా ఆశించిన ధనం నిలబడదు, అది ఏదో రూపంలో కూడా ఖర్చు అయిపోద్ది. మీకు పని చేయకుండానే, సరిగ్గా చేయకుండానే 1000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతే ఆ 1000 రూపాయలు మీకు వంట పట్టవు. ఇంటికి వెళ్ళగానే జ్వరం వచ్చి 2 రోజులు పడుకుంటారు, ఖతం. 1000 రూపాయలు డాక్టరే పెడతారు, తర్వాత బాధపడతారు. అంటే దేవుడు నిన్ను ఏ విధంగా శిక్షిస్తున్నాడు అంటే పరోక్షంగా శిక్షిస్తాడు, డైరెక్ట్గా శిక్షించడు. అరే నువ్వు చేసింది, నువ్వు తిన్నది పాప సొమ్ము. ఇలా ప్రతి ఒక్కళ్ళు, ఒక పని వాళ్ళనే కాదు, సమాజంలో పని దొంగలే ఎక్కువ మంది అయిపోయారు. వేలు జీతాలు తీసుకుంటారు, సరిగ్గా పని చేయరు, పని మీద శ్రద్ధ ఉండదు. జీతం మాత్రం బరాబర్ అందుకుంటారు, పని మీద ఇంట్రెస్ట్ పెట్టరు, శ్రద్ధ పెట్టరు, బోరు కొడుతుందంటారు, ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి 2 పూట్ల అంటే ఆ పనే అన్న ఒక్క చిన్న విషయాన్ని వాళ్ళు గమనించరు. తీసుకుంటున్న జీతాలకి ప్రతి రూపాయికి న్యాయం చేయాలనే తపన ఎవరిలో ఉంటుందో, మంచి మనస్తత్వం ఎవరిలో ఉంటుందో వాళ్ళని ఆ దేవుడు చల్లగా చూస్తాడు. దేవుడే కాదు, ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం అనుకుంటాం కదా మనల్ని మనమే గమనించుకుంటున్నామని. మనల్ని మనం గమనించుకుంటే కూడా మంచి అలవాటు అది. కానీ మనం గమనించుకోకపోయినా ప్రతి ఒక్కళ్ళు మనల్ని గమనిస్తూనే ఉంటారు. అది తెలుసుకోవాలి ఫస్ట్. వేల జీతాలు తీసుకుంటూ, లక్షల జీతాలు తీసుకుంటూ, తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం చేయాలి అనే తపన లేకుండా పనుల్ని తప్పించుకుంటూ అలాగా ఇప్పటికి డబ్బుల మీదే ఆశ. ఇంకా జీతం పెరగాలంటా కానీ నా పనిలో క్వాలిటీ ఎంత ఉంది, నా పని నేను ఎంత నయంగా చేస్తున్నాను అని ఒక్కసారి అద్దం ముందు నిలబడి మీరు చూసుకోండి దయచేసి. అప్పుడే మీకు పని విలువ తెలుస్తుంది. డబ్బు పెద్ద జబ్బు. మీరు శ్రద్ధ లేకుండా పని చేస్తూ, కాలవ్యాపన చేస్తూ తీసుకున్న జీతాలు మీకు నిలబడతాయా? నిలబడవు. ఆ డబ్బులు వంట కూడా పట్టవు మీకు. దయచేసి చెప్తున్నాను, అలానే అందరినీ అనట్లేదు, కొంతమందినే అంటున్నాను. కొంతమంది అంటే ఎవరి మనసుకి వాళ్ళే సాక్షులు. మీరు కరెక్ట్గా తీసుకుంటున్న జీతాలకి, తీసుకుంటున్న కూలీకి సరైనటువంటి న్యాయం